ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకెళ్తే, సునందకి తెలుస్తుంది పూర్ణిమకి బెయిలిచ్చింది ఆనంది అని తెలిసి కోపంతో రగిలిపోతుంది. ఆనంది నాకోడలని పూర్ణిమకు తెలియదా? అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో అని కోపంతో రగిలిపోతూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని కిందకి తోసేస్తుంది. దాంతో అది పడిలిపోతుంది. ఈ సౌండ్ వినిపించి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏమైందమ్మా అని అడుగుతాడు ఆదిత్య. ఏమీ లేదు, చెయ్యి తగిలి కింద పడిపోయింది, మీరంతా వెళ్ళండి అని చెప్తే అందరూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆనంది కూడా వెళ్ళిపోతూ ఉంటే, ఆనంది నువ్వాగు, నీతో మాట్లాడాలి, నాతో రా అంటుంది. ఏంటత్తయ్యగారు అని అడుగుతుంది ఆనంది. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది ఆనంది అని సునంద అంటుంది. ఎందుకత్తయ్యగారు అని అడుగుతుంది. ఒక పక్కన నువ్వు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటావు, అలాగే కోడలిగా ఇంట్లో నీ బాధ్యతని నిర్వర్తిస్తావు అని చెప్తూ ఉంటుంది సునంద. నాకు ఇన్స్పిరేషన్ మా జ్యోతమ్మత్తయ్యగారు. మా జ్యోతమ్మ కూడా ఇంతే. బయట ఎన్ని పనులున్నా తనొక లాయర్ అయినా కూడా ఇంట్లో మంచి కోడల్లెక్కే ఉంటుంది అని ఆనంది చెప్తుంది. అలాగే ఉండాలి ఆనంది, మీ జ్యోతమ్మ కూడా సోషల్ సర్వీసే చేస్తూ ఉంటుంది కదూ అని సునంద అడిగితే, అవునత్తయ్యగారు అంటుంది. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మీ జ్యోతమ్మ. అలాంటి మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా నీకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయిలే. సోషల్ సర్వీస్ అంటే గుర్తొచ్చింది, ఎవరో కేసులో ఇరుక్కుంటే నువ్వు హెల్ప్ చేశానన్నావు అని అడుగుతుంది. అవునత్తయ్యగారు చేశాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఏమిటా కేసు అని అడుగుతుంది సునంద. దొంగతనం కేసు అని చెప్తుంది ఆనంది. ఇంకా పూర్ణిమ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటుంది సునంద. పూర్ణిమ, నువ్వు నాకు తెలియకుండానే నా కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్నావు అని అనుకుంటుంది. అత్తయ్యగారు, వాళ్ళకి బెయిలిపించి నేను బయటికి తీసుకొని వచ్చాను అని ఆనంది చెప్తూ ఉంటే, నాకు తెలుసు ఆనంది, నీ ఫోన్ కలవటం లేదు అని ఆ ఇన్స్పెక్టర్ గారు నాకు కాల్ చేసింది అని చెప్తుంది సునంద. ఎప్పుడత్తయ్యగారు అని అడుగుతుంది. ఇంతకుముందే చేసిందని చెప్తుంది సునంద. నా ఫోన్ ఇందాట ఫ్లైట్ మోడ్లో ఉంది అత్తయ్యగారు, ఆ టైంలో చేసి ఉంటారు. మీతో ఏం చెప్పారు అని అడుగుతుంది. అరెస్టైన ఆవిడ పేరు పూర్ణిమ అంట కదా, అదొక్కటే చెప్పారు అని సునంద చెప్తుంది. చైత్ర పేరు చెప్పి ఉండి ఉంటే పూర్ణిమగారు చైత్ర మదరని మీకు తెలిసేది. మీకు తెలియనప్పుడు నేనెందుకు చెప్పాలి? ఎవరికీ చెప్పనని నేను పూర్ణిమగారికి చెప్పాను అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంది, నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఆ పూర్ణిమ ఎవరో నీకు తెలుసా అని గట్టిగా అడుగుతుంది సునంద. సహాయం చేయడానికి పరిచయమే ఉండాలా అత్తయ్యగారు అని ఆనంది అంటుంది. పూర్ణిమ ఎవరో ఆనందికి తెలియదు అనే సునంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ కేసు కోర్టుకు వెళితే వాళ్ళ తరఫున నేను ఖచ్చితంగా వాదిస్తాను అని ఆనంది చెప్తుంది. నేను వాదించొద్దంటే అని సునంద అంటే, అలా మీరన్నారు గదా అత్తయ్యగారు అని ఆనంది అంటుంది. ఈసారి అంటాను ఆనంది, నువ్వు ఏ కేసు వాదించడానికి వీలులేదు. నువ్వు ఎవరి తరఫున నిలబడి కోర్టు మెట్లు ఎక్కి వాదించాల్సిన అవసరమంతకన్నా లేదు అని సునంద చెప్తుంది. అత్తయ్యగారు అని ఆనంది అంటూ ఉంటే, చెప్పేది విను ఆనంది, ఇప్పుడు నువ్వు లీగల్ అడ్వైజర్వి కాదు. సో నీకు ఆఫీస్లో వర్క్ లేదు. అలాగని సోషల్ సర్వీస్ అంటూ వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయటం ఆపేసి నీ భర్తతో హాయిగా ఉండు. నీ భర్తని జాగ్రత్తగా చూసుకో. నీ భర్తతో షాపింగ్కి వెళ్ళు, ఇంకెక్కడికైనా కావాలంటే అక్కడికి వెళ్ళు. నీ విలువైన సమయాన్ని నీకోసం బ్రతికే నీ భర్త కోసం కేటాయించు. ఎవరో దారిన పోయే అనామకుల కోసం కాదు. బెయిలిచ్చావు, ఇంకా అక్కడితో వదిలి. ఆవిడకి నీకు ఏ సంబంధం లేదు. నువ్వు ఆ కేసు వాదించటం లేదు, దట్స్ ఆల్ అని చెప్పి సునంద వెళ్ళిపోతుంది. అత్తయ్యగారు, ఏంది మళ్ళీ ఇంతలా మాట్లాడినారు? చైత్ర వాళ్ళ అమ్మా అని చెప్పాల్సిందేమో. అట్లా చెప్పనని మాటిచ్చినాను గదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆనంది అనుకుంటుంది. ఇంకా సునంద శశికాంత్ దగ్గరికి వస్తుంది. చెప్పు సునంద అంటాడు. మీ ఆనందం కోసం నేనొక పని చేయాలనుకుంటున్నాను అని అంటుంది. నా ఆనందం కోసమా అని శశికాంత్ ఆశ్చర్యంగా అడిగితే, అవునండి, ఒక భార్య భర్త సంతోషానికి మించి ఏమీ కోరుకోదు గదా, నేను కూడా మీ మంచి కోరుకునే భార్యనేనండి. అందుకే మీకోసం మంచి పని చేయాలనుకుంటున్నాను అని సునంద చెప్తుంది. నువ్వు మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావటం లేదు అని శశికాంత్ అంటే, ఇప్పుడు అర్థం కాదులేండి, చెప్పిన తర్వాత అర్థమవుతుంది, అప్పుడు మీరు చాలా ఆనందపడతారు కూడా అని అంటుంది. ఏంది సునందాది అని అడుగుతాడు. పూర్ణిమని తీసుకుని వచ్చి మనింట్లోనే పెట్టుకుందామనుకుంటున్నాను అని సునంద చెప్పగానే శశికాంత్కి షాక్ కొట్టినట్లయిపోతాడు. మీరిద్దరూ కలిసి మన బెడ్రూంలో పడుకోండి, నేను వెళ్ళి గెస్ట్ రూంలో పడుకుంటాను అని అనగానే, సునంద, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అని అంటాడు. మీ చేతులకి అర్థాలు మీకు అర్థమవుతున్నప్పుడు నా మాటలకు అర్థాలు కూడా నాకు అర్థమవుతాయండి అని అంటుంది. నేనేం చేశాను అంటాడు. నాకు తెలియకుండా నా వెనుకవి ఏం చేస్తున్నారో మీకు తెలియదా అంటుంది. నేను ఎక్కడికీ వెళ్లకుండా అరెస్టైన ఖైదీలాగా నేను ఇంట్లోనే ఉంటున్నాను, మీ ముందరే తిరుగుతున్నాను అని అంటాడు. మనిషి ఇంట్లోనే ఉన్నారు, కాని మనసు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఏంటి అలా చూస్తున్నారు? పూర్ణిమ అరెస్టైన విషయం నాకు ఇంకా తెలియదు అనుకుంటున్నారా? మీరు స్విట్జర్లాండ్కి ఎందుకు రానన్నారో నాకు దారిలో పూర్ణిమ కలిస్తేగానీ అర్థంగాలేదు. దొంగతనం కేసులో అరెస్టైనా మీ రెండో భార్యని విడిపించడానికి మొదటి భార్యని దాటి వెళ్లలేక పాపం భర్తగారు చాలా నరకం అనుభవించారు.
చాలా తెలివిగా ఆలోచించి లాయరైన కోడలు ఇంట్లో ఉంది కాబట్టి ఆవిడని స్టేషన్కి పంపించి బెయిలిప్పించారు అని సునంద చెప్తూ ఉంటే, పూర్ణిమ గురించి ఆనందికి తెలియకుండానే బెయిలిచ్చింది అని చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య గోడచాటున నిలబడి వీళ్ల మాటల్ని వింటూ ఉంటాడు. నేను నమ్మనండి, మీరు చెప్పినది నిజమని నేను ఎందుకనుకోవాలి? మీరు ఆనందిని బ్రతిమ్లాడుకుంటే తను నాకు దగ్గర అబద్ధం చెప్పొచ్చు కదా అని సునంద అంటే, ఆనంది అబద్ధం చెప్పదు సునందా అంటాడు. నేను మిమ్మల్ని అలాగే అనుకున్నానండి, కాని మీరు అబద్ధం చెప్పాలి గదా అంటుంది. నేను ఒక్కసారి తక్కు చేశాను, కాని మిగతా తప్పులన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. నా ప్రేమేయం లేకుండానే నిందలు నేనే భరిస్తున్నాను. అసలు పూర్ణిమ అరెస్టవ్వటం ఏంటి? ఆనంది బెయిలివ్వటం ఏంటి? నా రాత దేవుడలా రాశాడు. నేను ప్రాణంగా ప్రేమించేవాళ్ల దగ్గరే నమ్మకాన్ని కోల్పోయేలాగా చేశాడు. నిజాయితీలేని మనిషిలాగా ఇదిగో ఇలా నిలబెట్టాడు అని అంటాడు శశికాంత్. మీరు చేసిన తప్పులకి దేవుణ్ణి ఎంతకని నిందిస్తారు? దేవుడు ఏదో మీచేత బలవంతంగా పూర్ణిమ మెడలో తాళి కట్టించినట్లు చెప్తున్నారు అని అంటుంది. ఏం చేస్తాం, నా కర్మ అలా ఉంది. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు? ఇద్దరు మెడలో తాళికట్టు జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చో అని రాసిపెట్టేశాడు. నా గీతలు మారటంలేదు, నా రాతలు మారటంలేదు అని అంటాడు. మీరు చేతులతో రాసుకున్న రాతలు కదా, మీరు చెరుపుకోకుండా ఎలా చెరుగుతాయి అని అంటుంది సునంద. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే, ఆనందికి పూర్ణిమ గురించి తెలియదు, చెప్పలేదు కూడా అని అంటాడు. అందుకే పూర్ణిమ కేసు ఆనంది వాదిస్తానంటుంది. నేనైతే ఇండైరెక్ట్గా బయట విషయం నీకెందుకు, కేసు వాదించొద్దు అని చెప్పాను. ఒకవేళ ఆనంది కేసు వాదించిందా, దానికి కారణం మీరే అవుతారు. అప్పుడు మీరు నా శవాన్ని చూస్తారు అని సునంద అనగానే వీళ్ల మాటలు వింటున్న ఆదిత్య, శశికాంత్ ఒక్కసారిగా షాకవుతారు. ఎందుకు తెలుసా? నాకో సవతి ఉంది అని నా కోడలికి తెలిస్తే నా తల ఎక్కడ పెట్టుకోవాలి అని అంటుంది. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు చావాలి? అంతవరకు వస్తే నేనే ఉండను అని చెప్పి వెళ్ళిపోతాడు శశికాంత్. ఇంకా సునంద చాలా బాధపడుతుంది. ఇంట్లో పరిస్థితులు ఇలా రోజురాజుకి దిగజారిపోతున్నాయేంటి? ఒకసారి నేను ఆనందితో మాట్లాడాలి అని అనుకుంటాడు ఆదిత్య. ఇంకా ఆదిత్య ఆనంది దగ్గరకొస్తాడు. ఆనంది సోఫాలో కూర్చొని కేసుకు సంబంధించిన పేపర్స్ను చూస్తూ కూర్చొనుంటుంది. ఆనంది అని పిలుస్తాడు. ఆదిత్యగారు, నాక్కొంచెం వర్కుంది, మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. దాంతో ఆనంది లేచి నిలబడి, ఏమిటండి అది అని అడుగుతుంది. ఇంతకుముందు మనము ఒకసారి మాట్లాడుకున్నాము కదా, ఎవరికో కేసు గురించి హెల్ప్ చేశావు అని అంటాడు. అవునండి, అత్తయ్యగారు మీతో ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. జరిగిన గొడవంతా నీతో చెప్పలేను ఆనంది అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటే, మిమ్మల్నేనండి అడిగేది అంటుంది. అదే ఆనంది, ఆ కేసు వదిలేయమని అమ్మ నీతో చెప్పిందంట కదా అని అడిగితే, చెప్పారు అని ఆనంది చెప్తుంటే, ఎవరా మనిషి అని అడుగుతాడు ఆదిత్య. మీకు పేరేమైనా చెప్పారా అని అడుగుతుంది. లేదు అంటాడు. బయటవాళ్ల గురించి మనకు ఎందుకండి అని అంటూ ఉంటే, నేను అదే చెప్తున్నాను, బయటవాళ్ల గురించి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటాడు. దీంట్లో ఇబ్బందేముంది ఆదిత్యగారు? ఒకరికి కష్టం కలిగింది, నేను లా చదువుకున్నాను కాబట్టి, చట్టం గురించి న్యాయం గురించి తెలుసు కాబట్టి సహాయం చేయగలిగాను. అదే నేను లాయర్ని కాకపోయుంటే సహాయం చేయగలిగేదాన్నా అని అంటుంది. అది కాదా ఆనంది, ఆవిడెవరో ఏంటో మనకు తెలియదు కదా అంటాడు. ఆవిడ చైత్ర వాళ్ళ అమ్మగారు. ఆవిడ చెప్పొద్దు అనింది కాబట్టి నేను చెప్పట్లేదండి అని మనసులో అనుకుంటుంది. చూడు, కొన్నిసార్లు మనం కొంతమందికి చేసే సహాయం మనకే కొంత ఇబ్బంది కలిగించవచ్చు అని ఆదిత్య అంటారు. అదేందండి, అత్తయ్యగారు కూడా గిట్లనే మాట్లాడినన్నారు. ఏమీ ఇబ్బంది కలుగుతుంది, మహా అయితే మన జీవితంలో మన విలువైన సమయంలో ఒక 4 గంటలు వాళ్లకు కేటాయించుంటాము, అంతేకదా అని అంటుంది. అంతేకదా నువ్వనుకుంటున్నావు. నువ్వు కాపాడిన మనిషి పూర్ణిమ అని ఆవిడ నా తండ్రికి 2వ భార్య అని కారణంగా నా తల్లిదండ్రుల మధ్య గొడవ జరుగుతుంది అని నా తల్లి ఏడుస్తోందని నీకు తెలియదు కదా. నీకు చెప్పలేను, చెప్పకపోతే నీకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆదిత్యగారు, ఎంతసేపో మన స్వార్థం కోసమే బ్రతకాలా? పక్కవాళ్లకి సహాయం చేస్తే తప్పేంటి అని అడుగుతుంది. సహాయం చేస్తే తప్పు కాదానంది, బట్ అమ్మ వద్దన్నప్పుడైనా నువ్వు ఆగిపోతే మంచిది కదా అంటాడు. ఈ కేసు నేను వాదించకూడదు అనడానికి ఒక్క రీజన్ చెప్పండి. వాళ్లు మన శత్రువులు కాదు, అలాగని మన కుటుంబంతో సంబంధం ఉన్నవాళ్లు కాదు. వాళ్ళు ఎవరూ లేని, ఎవరూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నవాళ్లు మాత్రమే. ప్లీజ్ అండి, అలాంటి వాళ్లకి సహాయం చేస్తేనే కదా నేను చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉండేది అని ఆనంది చెప్తూ ఉంటే, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదా ఆనంది అని చిరాకుపడుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇంతకుముందు నాలో ఏం నచ్చింది? అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు మీరు అదే వద్దంటున్నారు. సరేలేండి, నేను వదిలేస్తాను, కానీ ఇలా మధ్యలో కాదు, పూర్తి చేసి వదిలేస్తాను అని చెప్తుంది. పూర్ణిమ అన్న పేరు వినడం తప్ప ఆవిడెలా ఉంటారో కూడా నాకు తెలీదు. నువ్వు ఆవిడని చూసి ఉంటావు కాని నేను వివరాలు అడగలేను. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూనే ఉంటాడు. నా ప్లేస్లో మీరుంటే సహాయం చేయరా చెప్పండి అని అడుగుతుంది. ఇంక ఆదిత్య విసుక్కుంటూ చేస్తానా చేయనా అని ఆలోచిస్తే చేస్తానానంది అంటాడు. మరి అదే పని నేను చేస్తే ఎందుకు వదిలేయమంటున్నారు అని అడుగుతుంది. సరే ఆనంది, అమ్మ చెప్పిందాని గురించి ఆలోచించు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా కాస్త వెనకముందు ఆలోచించుకుని చెప్తారు కదా. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి గురించే. ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య. అత్తయ్యగారితో నేనొకసారి మాట్లాడతాను, ఆవిడికి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటుంది ఆనంది. ఇంక సింహాద్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ అత్త, మీరందరు జంక్షన్ దగ్గరుండండి, కార్రమ్మని చెప్పినాను, అదెక్కి అందరం బిట్టతనికి పోదాం. ఉంటానని చెప్పి పెట్టేస్తాడు. ఏ అద్దాలు, కార్ రెడీగా ఉంటే కార్ తనకు వెళ్ళి నిల్చొనుందాము అని చెప్తాడు. వస్తున్నానయ్యా అని పద్మమ్మ చెప్తుంది. అక్కడే అలేఖ్య ఫోన్ చేసుకుంటూ కూర్చునుంటుంది. అలేఖ్య, నువ్వింటితానే ఉండు, నీతో పనుంది అని పద్మావతి చెప్తూ ఉంటే, నాతో ఏం పని పెద్దమ్మా అని అడుగుతుంది అలేఖ్య. ఇయాల రాత్రికి నా బిడ్డకి అల్లుడికి శోభనం అని పద్మమ్మని చెప్తూ ఉంటే, తెలుసు, ఆనంది చెప్పింది అని అలేఖ్య మంచిలా అనుకుంటుంది. నీకెరికే ఉంటుందిలే అని పద్మమ్మ అంటే, నాకెలా తెలుస్తుంది, నాకెవరు చెప్తారు అని అంటుంది. నీకు చెప్తోలుంటారులే అని అంటుంది పద్మమ్మ. నాకెందుకు చెప్తారు, నేనెందుకు అడుగుతాను అని అంటుంది అలేఖ్య. నీకెందుకు చెప్తారో నాకు తెలుసులే అంటుంది పద్మమ్మ. చూడు పెద్దమ్మా, నీ ఇంట్లో ఉంటున్నాను కదా అని నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అలేఖ్య అంటుంది. అంటే ఏంది అని పద్మమ్మ అడిగితే, అంటే నా వ్యక్తిత్వం గురించి కించిపరిచేలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నాను అని అంటుంది అలేఖ్య. పిల్లికళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం గుడ్డిదవ్వదమ్మా. నీ మనసులో ఏముంటదో, నీ చీరమర్తల్లో ఏముంటదో నాకు తెలియదా ఏంది అని పద్మావతి చెప్తూ ఉంటే షాకింగ్గా చూస్తుంది అలేఖ్య. ఇయాల రాత్రికి నా బిడ్డకి అల్లుడికి ఈడనే శోభనం జరుగుతుంది. అన్ని పనిలో నువ్వే దగ్గరుండి చేయాలి. ఆ తర్వాత నీకు సీనుగాడి కూడా ఈడనే శోభనం చేపిస్తాము అని పద్మమ్మ అని చెప్తూ ఉంటే, మా ఇద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ రాలేదు అని అలేఖ్య అంటే, గదంతా నాకు తెలియదు. మెళ్ళో తాలిపడ్డ ఆడది మొగుడుతో కాపురం చెయ్యాలి. అట్లగాదని వంకర వేషాలు వేశావనుకో కాళ్ళిరగొట్టి పొయ్యిలో పెడతాను. పోనీలే, నీకు మంచిగా చెప్తున్నాను, నన్నిట్టను ఉండనివ్వు అని పద్మమ్మ అని చెప్తూ ఉంటే, నేనేం చేశాను పెద్దమ్మా అని అడుగుతుంది అలేఖ్య. ఏమీ చెయ్యొద్దని చెప్తున్నాను నేను. నా పెనిమిటి అల్లుడిని బిడ్డను తీసుకురానీకి పోతున్నాము. నువ్వేమైనా నకరాలు చేసావనుకో నెత్తి పగలగొడతా. నా బిడ్డ అల్లుడు ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి మళ్ళీ తిరిగిపోయేంత వరకు నువ్వు ఉన్నావా లేవన్నట్టుగా ఉండాలి. అట్లాగాదని నువ్వేమైనా పులిహోర కలిపావనుకో నిన్ను ఊతికి దండం మీద ఆరేస్తా అని పద్మావతి చెప్తూ ఉండగా సింహాద్రి అక్కడికొస్తాడు. ఏ పద్దాలు, అరే నిన్ను పిలుస్తున్నాను కదే, రాకుండా ఈడేం చేస్తున్నావు అని అడుగుతాడు సింహాద్రి. మన బిడ్డను తీసుకురానీకి పోతున్నాను కదా, ఇల్లు జరంత మంచికి చూసుకోమని చెప్తున్నాను అని అంటుంది. అరే చూసుకుంటుందిలే గాని ఊలిపండ్లు కావాలి గదా అని అంటే, కార్యక్రమం రాత్రి కదా, ఇప్పుడు తెస్తే పూలు వాడిపోవు. ముంగట అల్లుడిని బిడ్డను తీసుకునొచ్చి ఇంటి తను పెట్టి అదే కారులో పూలు పండ్లు కొన్నేకి అలేఖ్యం తీసుకొని పోదాం అని చెప్తుంది పద్మమ్మ. మరి బిడ్డ నువ్వింటిదానే ఉండు, మేం పోయేస్తాము, కారొచ్చినట్టుంది, పదే పద్దాలు అని వెళ్ళిపోతారు పద్మమ్మ సింహాద్రి. ఒసే పెద్దమ్మ, కూతురికి అల్లుడికి శోభనం జరిపించాలని తెగ్గ ఉబ్బలాట పడిపోతున్నావే, పైగా అది అక్కడ కూడా కాదు, ఇక్కడ నువ్వు నన్ను అన్న ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళనైతే తీసుకొన్రా, ఈ శోభనం ఎలా ఆపాలో నాకు తెలుసు కదా అని అనుకుంటుంది అలేఖ్య. ఇంకా ఆనంది సునందకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. చాలా ఆనంది, చాలు అని సునంద అంటూ ఉంటే, ఇంక 2 ఇడ్లీ వేసుకోండి అత్తయ్యగారు అని అంటుంది. ఇప్పుడు 2 ఇడ్లీ ఎక్కువ తిన్నానంటే ఈవినింగ్ ఇంకో 1 అవర్ ఎక్కువసేపు వాకింగ్ చేయాలి అని సునంద చెప్తూ ఉంటే, అయితే ఇంకో ఇడ్లీ వేసుకోండి అత్తయ్యగారు అంటుంది. నిన్ను ఆదిత్యాన్ని తీసుకెళ్ళడానికి మీ అమ్మానాన్న వస్తున్నారు, కంగారేమీ లేదు, ఓ 4 రోజులు ఉండేనండి అని సునంద చెప్తుంది. అట్లానే అత్తయ్యగారు, నేను కూడా రావాలనుకున్నాను, కానీ నేను వస్తే అక్కడికి జ్యోతిగారు వాళ్ళు వస్తారు. జీవన్కి జరగాల్సిన కార్యక్రమాల గురించి అడిగారనుకోండి, నాకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగో మీ తర్వాతే కార్యక్రమం జరగాల్సింది వాళ్లకే. కానీ ఏంటో ఆనంది, ఏది అనుకున్నా టైంకి అనుకున్నట్టు జరగటం లేదు. కానీ ఈసారి మాత్రం ఆగడానికి వీల్లేదు అని సునంద చెప్తుంది. అత్తయ్యగారు ఇప్పుడు మంచిగానే ఉన్నారు, పూర్ణిమ ఎవరో కాదు చైత్ర వాళ్ల అమ్మే అని చెప్పాలి, గప్పుడు కేస్ వాదించమని ఒప్పుకుంటారు అని అనుకుంటుంది. చట్నీ చాలా బావుందానంది అని అంటుంది. థ్యాంక్స్ అత్తయ్యగారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా అని ఆనంది అడిగితే, ఆఫీస్ వ్యవహారాలు నువ్వేమీ పట్టించుకోనవసరం లేదు, ఆదిత్య కూడా ఆఫీస్కెళ్లినవసరం లేదు అని సునంద చెప్తూ
ఉంటే అది కాదత్తయ్యగారు అంటుంది. నీ పుట్టింట్లో మీరుండడానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని నేనే చేయించాను ఆనంది అంటుంది. అత్తయ్యగారు నేను చెప్పాలనుకున్న దాని గురించి కాదు అని ఆనంది అంటే నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు అని కోపమవుతుంది. మా జ్యోతిమయమే నా గురువు నాకు నీటి నేర్పింది. ఎవరికైనా సహాయం చేస్తానని ఆశ కల్పించవద్దు. కల్పించడం అంటే వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. నమ్మకాన్ని కాపాడుకోలేని రోజున మనం బ్రతికున్నా చచ్చినట్టే అని చెప్పింది అని ఆనంది చెప్తుండి, అయితే నువ్విప్పుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. నా కేస్ని వదులుకోలేనత్తయ్యగారు అని ఆనంది చెప్తుంటే ఇంక సునంద లేచి నిలబడి కోపంగా ప్లేట్ విసిరేస్తుంది. అత్తయ్యగారు నేను ఎందుకు వదులుకోలేనంటే ఆవిడా అని చెప్పబోతూ ఉంటే ఇంక చాలు ఆపు అంటుంది. కాస్త ముందే అక్కడికి శశికాంత్ వచ్చి దూరంగా నిలబడి ఇదంతా వింటూ ఉంటాడు. నేనిక్కడుండడం అంత మంచిది కాదు అని వెళ్ళిపోతాడు శశికాంత్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఈరోజు మీ ఫస్ట్ నైట్ శోభనం. పెళ్లికూతురు ఆలోచించాల్సింది కోర్టుల గురించి కేసుల గురించి కాదు, భర్త గురించి, మొదలవబోతున్న కొత్త జీవితం గురించి. కాని నువ్వు మాత్రం నా కొడుకు గురించి తప్ప అన్నీ ఆలోచిస్తావు అని సునంద చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత కథేంటంటే సింహాద్రి పద్మమ్మ తమ ఇంట్లోనే ఆనందికి కార్యం జరిపించాలని ఆదిత్యాని ఆనందిని తమ ఇంటికి పిలుచుకొని పోవడానికి సిద్ధమవుతారు. అమ్మ ఆనంది రమ్మ అని సింహాద్రి కార్ దగ్గర నిలబడి పిలుస్తాడు. ఆదిత్య కార్లో ఎట్టి కూర్చొనుంటాడు. ఆనంది సునంద అన్న మాటలకి ముభావంగా ఉంటుంది. బిడ్డా మీ అత్తయ్యగారిని తీసుకుని మా మామిగారు తర్వాతొస్తారులే బిడ్డా అని చెప్తాడు సింహాద్రి. అవునమ్మా మేం తర్వాతొస్తాము. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసిన మంచి ఎదుటివాళ్లకి చెడ్డగా అనిపించుందొరచ్చు. అంతమాత్రాన మనం ఏ ఒక్కరికోసం ఆగిపోవాల్సిన అవసరం లేదమ్మా అని ఆనందికి శశికాంత్ చెప్తాడు. దుర్ముహూర్తం వచ్చినట్టున్నది బిడ్డా, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు కారెక్కు అని సింహాద్రి అంటాడు. ఇంకా ఆనంది కార్ తీసుకుని ఎక్కబోతూ ఉంటే ఉన్నట్టుండి హఠాత్తుగా కడుపు నొప్పొస్తుంది. ఇంకా ఆనంది భరించలేని కడుపు నొప్పితో అమ్మా అమ్మా అంటూ అల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఆనంది అలా అయిపోవడంతో షాక్ అవుతారు. బిడ్డా అంటూ పద్మమ్మ ఆనంది దగ్గరికొచ్చి ఏమైంది బిడ్డా, ఏమైందమ్మా అంటూ ఉంటారు. ఇంకా ఆదిత్య కార్ దిగి ఆనంది ఏమైంది ఆనంది అని అడుగుతాడు. అమ్మా నొప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.